చందు ఏమని అనుకున్నవారా రిపబ్లిక్ డేకి ఏం చేద్దాం? నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నారా. దాంట్లో మనం ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం రిపబ్లిక్ డేకి. సోషల్ ఎక్స్పెరిమెంటా? ఏం సోషల్ ఎక్స్పెరిమెంట్? అదేంటో నువ్వే చూస్తావుగా. హలో మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ. మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఫ్లాగ్ పిక్ చేసుకోకుండా 500 ఫ్లాగ్ ఏంటి మేడం? ఫ్లాగ్ పేపరే కదా, అది ఏం నాకు అవసరం పడదు. 500 అవసరం పడుతుంది. ఇంకా అక్కడ పడున్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. అదే మీరు 500 తీసుకున్నాం, అది మన నేషనల్ ఫ్లాగ్, మీరు అది తీసుకోవాల్సింది. యాక్చువల్ ఈ జెండా సైనికుల వీరత్వాన్ని, త్యాగాన్ని గుర్తు చేస్తుంది మేడం. వాళ్ళు మన దేశం కోసం, మన కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంత వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా ఇదేం పీస్ ఆఫ్ పేపర్ ఏం కాదు మేడం. కేశవ రంగు అంటే ధైర్యం, త్యాగం. తెలుపు అంటే శాంతి, సత్యం. మరియు పచ్చదనం అంటే ప్రగతి, న్యాయాన్ని సూచిస్తుంది. దీంట్లో ఉండే అశోక చక్రం ధైర్యం, నైతికులకి సంకేతం. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग సో మేము ఈ వీడియో ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ప్రతిదానికి మనం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఒకటి చేస్తాం. పబ్లిక్ గ్యాదరింగ్స్ కూడా అవుతాయి. సో అప్పుడు మనం పెట్టుకున్న ఫ్లాగ్స్ కానీ, మనం హోల్డ్ చేసే ఫ్లాగ్స్ కానీ అది కింద పడడం జరుగుతుంది. దాన్ని మనం అనుకోకుండా తెలుసో తెలియకనో మనం తొక్కడం కానీ, దానిపైన ఫుట్ పెట్టడం కానీ జరుగుతుంది. సో అలా మీకు కనుక రోడ్ పైన కానీ ఎక్కడైనా కనిపించినట్లయితే దాన్ని ఎవరైనా తొక్కే విధంగా లేకపోతే అక్కడక్కడ పడున్నట్లయితే మీరు దాన్ని తీసి పక్కన పెట్టండి. దయచేసి దానిపైన మీ యొక్క ఫుట్ కానీ అది పెట్టకండి. బికాస్ ఇట్ హ్యాస్ సమ్ రెస్పెక్ట్. అందుకే మీకు ఫ్లాగ్ ఎక్కడ కింద కనిపించినా సరే తీసి దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మన ఫ్లాగ్ ఎప్పుడు ఎగురుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్.